లక్ష్మి తన గదిలోకి అలా వచ్చేసరికి కర్టన్ వెనకాల ఒకతను దాక్కొని ఉంటాడు. మెల్లగా షూస్ కనిపిస్తూ ఉంటాయి. లక్ష్మి వెళ్ళగా వచ్చేసి ఆ షూస్ని చూస్తూ కర్టన్ని ఓపెన్ చేసి చూసేసరికి అతను అక్కడ లక్ష్మి దగ్గర లక్ష్మి ముందు కనిపిస్తాడు. లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే పారిపోతూ ఉంటాడు. లక్ష్మి దొంగ దొంగ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ కూడా పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తూ ఉంటారు. అతను పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోతాడు. హాల్లోకి ఎక్కడో ఒక చోట దాక్కుంటాడు. అప్పుడే లక్ష్మి హాల్లోకి వచ్చేసి దొంగ దొంగ అని అరవటంతో అందరూ లైట్స్ ఆన్ చేసుకొని అక్కడికి వచ్చేస్తారు. ఇంకా శోభనం గదిలో ఉన్న విహారీ, సహస్ర ఇద్దరు కూడా పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తారు. రావటంతో ఇంకా లక్ష్మి అలా చూస్తూ దొంగ దొంగ వచ్చాడు అని అంటే విహారీ పైనుంచి లాక్కొని కిందికి వస్తాడు. వచ్చేసరికి ఎవరు నువ్వు? వీడే దొంగ, ఇదిగో వీడే అని అంటూ ఉండగానే నేను దొంగను కాను అని అంటే మరెవరు అని అంటే నేను ఈ లక్ష్మి రమ్మంటే వచ్చాను అని చెప్పగానే పద్మాక్షి వచ్చి లక్ష్మి చంప పగలగొడుతుంది. లక్ష్మి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. ఇక అత్తయ్య ఎందుకు ఇప్పుడు తన్ని కొట్టావు నువ్వు అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి ఎందుకంటే ఇప్పుడు ఇది చేసిన పనికి ఏం జరుగుతుందో తెలియట్లేదా ఇంట్లో అని పద్మాక్షి గట్టిగా అరుస్తుంది. ఇంకా అప్పుడే వాళ్ళ నానమ్మ, విహారీ వాళ్ళ నానమ్మ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఏంటో ఈ ఇంట్లో అడ్డమైన వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. అసలు ఇది చేసిన పని వల్ల నా మనవరాలు మనవడికి జరగాల్సిన శోభన ముహూర్త సమయం దాటిపోయింది అని అంటూ కోపంగా అంటుంది. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. విహారీ చూస్తూ ఉంటాడు. ఇది చేసిన పని వల్లే కదా ఇప్పుడు మీ శోభనం అంతా ఆగిపోయింది అని అంటూ గట్టిగా అరవటంతో అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఇంతటితో రేపు లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో అసలు ఆ దొంగ గురించి లక్ష్మి నిజంగా రమ్మనిందా, దొంగేనా అని చెప్పి నిరూపణ చేస్తారా? శోభనం ఆగిపోయినందుకు సహస్ర ఏం చేస్తుంది? అప్పటికీ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సహస్ర. అసలు అతన్ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు పంపించారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.